ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు తన సేవా పరిచర్యలో దేవుడు ఎన్నో రకాలుగా తనకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన విధానాన్ని అనుభవపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన విశ్వాసి, ఈరోజు ఏ అవసరత కొరకు నీవు దేవుని సన్నిధిలో బరలేడుచుంటున్నావో ఆ యొక్క అవసరతలన్నీ ఎరిగినటువంటి దేవుడు నీ దేవుడు అనే సత్యాన్ని నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కనుక మన జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు చాలినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యోసేపు అన్నల చేతిలో ఇష్మాయిలులకు అమ్మబడి ఉంటున్నప్పటికీ దేవుడు యోసేపును అనుక్షణం తప్పిస్తూ వచ్చి తన అవసరతల అక్కర్లు తీరుస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుడు తన మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన శక్తివంతుడిగా ఉంటున్నాడు. సారెపాతు విధవరాలి యొక్క అవసరతను ఎరిగినటువంటి దేవుడు దైవజనుడు ఏలియాను తన యొద్దకు పంపించి కరువు దినాలలో తన అవసరతను తీరుస్తూ వచ్చినటువంటి విధానాన్ని మనం ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుడు తన ప్రజల యొక్క అవసరతలు అక్కరలు అన్నీ ఎరిగినటువంటి దేవుడు. హన్న తన యొక్క జీవితంలో సంతాన లేమితో బాధపడుతున్న తరుణంలో షిలోహు మందిరానికి ఏటేట వెళ్ళి బలి అర్పించి దేవుని సన్నిధిలో ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు తన అక్కర ఎరిగిన దేవుడు, తన అవసరత ఎరిగినటువంటి దేవుడు దేవుడు తన యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. దేవుడు మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. కానీ మనము ఆయన అవసరతను మనం గుర్తించినప్పుడు, అన్నా వలె దేవుని అవసరత అన్న గుర్తించి నాకు ఒక మగబిడ్డనిచ్చినప్పుడు నేను అతన్ని నీకే ఇస్తాను దేవా అని తీర్మానం చేసుకున్నది. అందును బట్టి దేవుడు సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చినాడు. మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగున మనం కూడా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి దేవుని మేలును మనం పొందుదుముగాక.